ఎందుకు వచ్చావు? ఇంత త్వరగా వచ్చావే? అసలు నీకు నా కూతురు గుర్తుందా? నా కూతురు లేకుండా బాగానే ఉన్నావు కదా నెల రోజులు. అయినా తనని తీసుకెళ్ళడానికి నువ్వెందుకు వచ్చావు? అసలు నీకు ఆ ఇంట్లో ఎలాంటి అధికారము లేదు. నీ వదిన ఉంది కదా, ఆమె గారు వచ్చి నాకు నా కూతురికి క్షమాపణ చెప్తేనే కానీ నేను పంపించను. అజీష్ చూడు, నువ్వు ఇక్కడ నటించాల్సిన అవసరం లేదు, మధ్యలో వచ్చి గెలకాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అత్తయ్య, దయచేసి ఒక్కసారి మధుని పిలవండి. మీరు ఒక్కసారి తనని అడగండి. నేను తనని క్షమించమని అడగడానికి రెడీగా ఉన్నాను. చూడల్లుడు, నీతో పాటు నీ వదిన కూడా క్షమాపణ చెప్పాలి. అప్పుడే నేను నా కూతుర్ని పంపుతా. అత్తయ్య, మధుతో జీవితాంతం బతికేది రాజేష్ కానీ వాళ్ళ వదిన కాదు కదా. నా మాటలు జాగ్రత్తగా విను. నా కూతురు విషయంలో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. మంచైనా చెడైనా అన్నీ నేనే చూసుకుంటాను. నువ్వు నీ పని చూసుకో, లేదంటే నీ బ్యాగులు సర్దుకొని నీ పుట్టింటికెళ్ళు. రాజేష్, నా కోరిక మేరకు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్, కానీ దయచేసి నన్ను క్షమించు. ఇక్కడ ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ఏంటి, నువ్వు ఫోన్ చేసి రమ్మన్నావా? నేను ఇంకా ఈయన గారు తప్పు తెలుసుకుని వచ్చాడేమో అనుకున్నాను. ఇక నా కూతుర్ని అస్సలు పంపను. ఎంత ధైర్యం నీకు? నన్ను అడగకుండా ఇంత పెద్ద పని చేస్తావా? నీకు బాగా రెక్కలొచ్చాయి కదా, చూడు ఈరోజు నీ రెక్కల్ని కత్తిరిస్తాను. చూడల్లుడు, నేను నా కూతుర్ని పంపుతాను, కానీ ఒక షరతు మీద. నువ్వు మీ అన్నయ్య నుండి విడిపోవాలి. మీరు వేరు కాపురం పెట్టండి. లేదా మీ వదినని తీసుకొచ్చి నాకు క్షమాపణ చెబితే నా కూతుర్ని పంపుతాను, లేకపోతే తను ఎప్పటికీ రాదు. పర్వాలేదు అత్తయ్య, మీ కూతురు రావాల్సిన అవసరం లేదు. ఇక నుంచి మీ కూతుర్ని మీరే ఉంచుకోండి. ఇప్పుడు నీ నిజమైన రంగు బయటపడింది. అంటే నువ్వు నీ అన్న వదిలిని వదిలి వెళ్ళవు. నువ్వు నీ వదినతో ఉండాలనుకుంటే నా కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నా కూతురి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవాల్సింది కదా. నేను వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాను. మా పరువు తీయడానికి నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా? నా కూతురు ఒక నెల నుంచి పుట్టింట్లోనే ఉంది. వాళ్ళు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఎలాగైతే వాళ్ళే వచ్చారు కదా అని నేను చాలా సంతోషపడ్డాను. కానీ వాళ్ళని నువ్వు పిలిచి మమ్మల్ని అవమానించావు. నువ్వు నా కూతురుతో చాలా ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకే తనని వెళ్ళగొట్టాలనుకుంటున్నావు కదా. లేకపోతే నీ కూతుర్ని నీతోనే ఉంచుకుంటావా జీవితాంతం? నువ్వు చేయాల్సిన పని కోడలు చేసింది, అయినా తనని తిడుతున్నావు. అమ్మా, ఆయన నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడా? మరి నాకెందుకు చెప్పలేదు? అతను నిన్ను తీసుకెళ్ళడానికి రాలేదు. అతనే వచ్చుంటే నేనే చెప్పేదాన్ని. నేను నిన్ను ఖచ్చితంగా పంపించేదాన్ని. కోడలుంది కదా, ఈమె ఏడుస్తూ అతనికి ఫోన్ చేసింది, అందుకే వచ్చాడు. ఇది మన పరువు తీసింది. అతనికి చాలా పొగరు. వాళ్ళు చేసింది తప్పని కూడా ఒప్పుకోవట్లేదు. ఒకవేళ ఈరోజు నిన్ను అతను తీసుకెళ్ళినా ఇంతకుముందు చేసిన పనులే చేస్తాడు. అదు, నీకు నీ ఇంటికి వెళ్ళాలని లేదా? డాడీ, నేనేం చేయాలి? ఈరోజు ఆయన తనంతటిగా తాను రాలేదు. వదిన చెప్తే వచ్చాడని అమ్మ చెప్తోంది. మరి నేనేం చేయాలి? నేను వెళ్ళాలా డాడీ? అమ్మ పెద్దది, తనేం చేసినా నా మంచి కోసమే చేస్తుంది. మీ అమ్మని కూడా నీతో పాటు మీ అత్తగారింటికి తీసుకెళ్ళు. మీరేమంటున్నారు? ఎవరి తల్లైనా తన కూతురుతో అత్తమామల ఇంటికి వెళ్తుందా? మన కోడలు తీసుకొచ్చిందా? నేను తీసుకొచ్చానా? అవును, తల్లిని వెంట తీసుకెళ్లడం వల్ల కూతురి ఇల్లు ఎప్పటికీ బాగుపడదు. తల్లి ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కూతురికి ఎప్పటికీ ఇల్లుండదు. అంతే. మీ అందరూ నా కూతురు గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నేను బతికే ఉన్నాను. నేను చనిపోయినప్పుడు మీరు తనని జాగ్రత్తగా చూసుకోవచ్చు. నేను బతికున్నంతకాలం నా కూతురికి మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి చనిపోయిన తర్వాత తండ్రి, అన్నదమ్ములు, కోడళ్ళు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు. తల్లిదండ్రుల తర్వాత అన్నదమ్ములు, చెల్లెళ్ళు ఎవరు ఉండరని నీకు తెలిసినప్పుడు మరి నువ్వెందుకు తన జీవితాన్ని నాశనం చేస్తున్నావు? తన ఇంటికి ఎందుకు పంపట్లేదు? లేదా నువ్వెప్పటికీ బతికే ఉంటావు అనుకుంటున్నావా? నువ్వెప్పటికీ ఇలాగే కూర్చొని తనని జాగ్రత్తగా చూసుకుంటావా? నువ్వు తనకి తండ్రిలా కనిపిస్తున్నావా? అసలు వాళ్ళ అత్త మామల్దే తప్పని ఒక్కసారైనా అన్నావా? ఏ రోజైనా మధుతో కూర్చొని ఈ సమస్యలు ఏంటని అడిగావా? కోడలన్నా అర్థం చేసుకుంది తన ఆడపడిచి ఇంట్లో కూర్చోవడం మంచిది కాదని. కానీ మీరు తనకి తండ్రి. మీరు మీ బాధ్యతని మర్చిపోయి ఉండొచ్చు. మీరు తనని ఒంటరిగా కష్టాల్లో వదిలేసి ఉండొచ్చు. కానీ నేను వదిలేను. నువ్విక్కడెందుకు నిలబడ్డావు? ఇవన్నీ వింటూ సంతోషపడుతున్నావా? వెళ్ళి నీ పని చూసుకో.
ఇంట్లో చాలా పనుంది. ఇక వెళ్ళండి మీరు కూడా, బయటికి వెళ్ళాలి కదా. రోజంతా బయటే ఉండండి, ఇంటి విషయంలో జోక్యం చేసుకోకండి. ఇక్కడ అన్నీ నేనే చేయాలి, నేనే చూసుకోవాలి. ఇక నువ్వు నాతో రా, షాప్కి వెళ్ళి బట్టలు చూద్దాం. మమ్మీ ఇప్పుడొద్దు, ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దాం. సరే, నీకు నచ్చినప్పుడే వెళ్దాం. నీకోసం ఈరోజు పాయసం చేస్తాను, నీకు చాలా ఇష్టం కదా. ఏమైంది వదినా? మధు, నీకు నిజంగా తెలియట్లేదా ఏం జరుగుతుందో? నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. వదినా, నాకు కూడా తెలుసు, కానీ చెప్పు, ఇప్పుడు మమ్మీని ఎలా ఎదిరించగలను నేను? ఆమె నా తల్లి. ఒక తల్లి తన పిల్లల పట్ల ఎప్పుడు తప్పు చేయదు కదా. వదినా, మమ్మీ చేసేదంతా కరెక్టే కదా, తనకంతా బాగానే తెలుసు. మధు, నెల రోజుల నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, మరి మీ అమ్మ నాతో మంచిగా మాట్లాడడం ఒక్కసారైనా చూసావా? అలా మాట్లాడుతున్నా నేను ఎప్పుడు పుట్టింటికి వెళ్ళలేదు కదా. నాకు తెలుసు మధు, నేను నీకు వదినలాగే అనిపించవచ్చు. ఏ వదినకి ఆడపడుచు అంటే ఇష్టం ఉండదు. అయినా నేను నీకు ఇంతలా చెప్తున్నాను. నిన్ను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నీ కళ్ళ ముందే నీ కుటుంబం, నీ జీవితం నాశనం అయిపోతున్నాయి. అయినా కూడా నువ్వేం చేయడం లేదు. మీ మమ్మీ ఏం చేసినా అది నీ వల్లే చేస్తుంది మధు. పెళ్లి చేసుకున్నప్పటి దగ్గర నుంచి మీ అత్తమామల ఇంట్లో జరిగే ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా మీ అమ్మకి చెప్పేదానివి కాదా? వదినా, ఒక కూతురు తన బాధల్ని తన తల్లితో పంచుకోకపోతే మరెవరితో పంచుకుంటుంది? మధు, అవి బాధలే కావు, అత్తమామల వల్ల వచ్చే కష్టాలు నువ్వింకా చూడనే లేదు. నీకింకా మీ అత్తగారు కూడా లేరు. నీ తోటికోడలే నీకు అత్తలా చేస్తుంది. మీ బావగారు తోటికోడలు మంచివాళ్ళు కాదు, కానీ మీ మామ కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నాడు, నీ భర్త కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నాడు కదా. ఈ సంబంధాలన్నీ బలపడ్డానికి సమయం పడుతుంది మధు. ఈరోజు మీ మమ్మీ రాజేష్తో మాట్లాడిన తీరు చూస్తే అతను మళ్ళీ నీకోసం వస్తాడని నాకు అనిపించట్లేదు. అత్తయ్య ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఇంకా లేట్ చేస్తే నీకు ఎప్పటికీ ఇల్లుండదు. నువ్వు జీవితాంతం పుట్టింట్లోనే ఉండాల్సి వస్తుంది. నువ్వు ఇదే కోరుకుంటున్నావా? ఇక్కడే ఉండాలనుకుంటున్నావా? మధు, నీ జీవితం అంతా నువ్వు మాతోనే గడుపుతావా? నీ భర్తను నువ్వు అసలు ప్రేమించట్లేదా? నిజం చెప్పు మధు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదా? మధు, పిల్లలందరికీ వాళ్ళ తల్లిదండ్రుల స్వభావం గురించి తెలుసు. అయినప్పటికీ మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాల గురించి కూడా మీ అమ్మతో చెప్పావు. సరే, నీ కుటుంబం గురించి అన్నీ పంచుకుంటున్నావు, కానీ భార్యాభర్తల మధ్య విషయాల్ని ఎవరు పంచుకుంటారు? అతను కొంచెం కోపం తెప్పిస్తే అది కూడా చెప్పావు మీ అమ్మతో. వాళ్ళ వదిన కోసం ఏదైనా తెస్తే అది కూడా చెప్పావు. అతని ఇంట్లో ఏదైనా ఖర్చు పెట్టినా కూడా అది కూడా చెప్పావు మీ అమ్మతో. అదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎవరు చెప్తారు చెప్పు? మీ పెళ్ళికి ముందు మీ తోటికోడలే అన్నీ చూసుకునేది. నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళి 6 నెలలే కదా అయింది. అన్నీ సర్దుకోవడానికి టైం పడుతుంది మధు. నువ్వు కూడా ఆ ఇంట్లో మంచి స్థానాన్ని పొందాలి. నువ్వు చేసిన పనుల వల్ల నీ పుట్టింట్లో రాజేష్కి ఏం గౌరవం మిగిలింది చెప్పు? నన్ను నమ్ము మధు, రేపు నువ్వు మీ అత్తమామల ఇంటికి వెళ్ళినా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటారు. కానీ నువ్వేం చేసినా మీ మమ్మీని మాత్రం రాజేష్ గౌరవించలేడు. ఇంకా రాజేష్ కూడా మీ మమ్మీని గౌరవించడు. ఈరోజు మీ అమ్మ ప్రవర్తించిన విధానం చూస్తే రాజేష్ అయితే నిన్ను తీసుకురావడానికి ఇంకెప్పుడు మళ్ళీ రాడని నాకు అనిపిస్తుంది. అదు, రాజేష్ ఇంట్లో లేనప్పుడు నువ్వు నీ అత్తగారి నుంచి రాకూడదని నా అభిప్రాయం. అదే మీరు చేసిన మొదటి తప్పు. ఇన్ని రోజుల తర్వాత అతనిని తీసుకెళ్ళడానికి వచ్చాడు, కరెక్టే, నేను అతనికి ఫోన్ చేస్తూనే వచ్చాడు, కానీ కనీసం అతను వచ్చాడు కదా. నేను నీకు కూడా చెప్పాను కదా మధు, అతనికి ఫోన్ చేయమని, కానీ నువ్వు అసలు చేయనే లేదు. నేను ఫోన్ చేస్తేనే అతను ఇక్కడికి వచ్చాడు, కానీ ఇక్కడికి రావడం వల్ల అతనికి ఏం మిగిలింది? అవమానం తప్ప. మధు, నా మాట విని సైలెంట్గా నీ అత్తమామల ఇంటికి వెళ్ళి నీ భర్తకి క్షమాపణ చెప్పు. లేకపోతే నువ్వెప్పటికీ ఆ ఇంటికి వెళ్ళలేవు. నువ్విక్కడే పుట్టింట్లోనే ఉండిపోతావు. ఇక మీ బావ తోటికోడల విషయానికి వస్తే, ఎప్పుడైతే నీకు రాజేష్కి మధ్య సంబంధం బలపడుతుందో అప్పుడు మిగతా వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోతారు. ఈరోజు మీ అమ్మాయి స్వయంగా చెప్పింది, తల్లిదండ్రుల తర్వాత ఏ అన్నయ్య, చెల్లి, అక్క, కోడలు ఎవరు పట్టించుకోరు. అదు, నేను నీకు చెప్పగలిగినంత చెప్పాను. ఇక నువ్వే నిర్ణయించుకోవాలి. నీ జీవితాన్ని బాగుపరుచుకుంటావా లేదా నాశనం చేసుకుంటావా?
అనేది నీ ఇష్టం. రాజేష్ నువ్వొక్కడివే వచ్చావు. నేను మీకు ముందే చెప్పాను కదా నేను తనని తీసుకురావడానికి వెళ్ళనని. మీరు అసలు నా మాట వినలేదు. కానీ రాజేష్ అక్కడేమైనా జరిగిందా? కోడలు నీతో ఎందుకు రాలేదు? రాజేష్, మామయ్య అడిగినందుకే నువ్వు వెళ్ళావు అక్కడికి. మధు వాళ్ళ వదిన నీకు ఫోన్ చేసి ఏడుస్తుందని నువ్వే నాకు చెప్పావు కదా. అంటే వాళ్ళు ఇది కావాలని ప్లాన్ చేశారా? అవమానించడానికి నిన్ను పిలిచారా? వాళ్ళు ఏదో ఒకటి చెప్పుంటారు కదా, అదేంటో చెప్పు. అసలు మధు బయటికే రాలేదు. వాళ్ళ అమ్మ వచ్చింది. ఆమె ఏం చెప్పిందంటే వదిన ఆమెకి క్షమాపణ చెప్పకపోతే ఆమె మధుని ఎప్పటికీ పంపదంట, లేదా మమ్మల్ని వేరు కాపురం పెట్టమంది. ఆమె నన్ను అందరి ముందు అవమానించింది. అందుకే నేను మీకు ముందే చెప్పాను అసలు వెళ్ళనని. అసలు తను నాకు రావడం ఇష్టమే లేదు. ఆమె అసలు ఎలాంటి తల్లి? ఆమె తన కూతురు జీవితాన్ని బాగుపరచాలనుకోవట్లేదా? ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారా? అరే, ప్రతి ఇంట్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ వీళ్ళు ఒక చిన్న కొండని పెద్ద పర్వతంలా మార్చారు కదా. మామయ్య, ఇప్పుడు మీ చిన్న కోడలు తిరిగి రావడం కోసం నన్ను వెళ్ళి క్షమాపణ చెప్పమని అడగకండి. తను ఈ ఇంటికి వచ్చినా రాకపోయినా తనకి నేను ఎప్పుడూ క్షమాపణ చెప్పను. ఎందుకంటే నేనే తప్పు చేయలేదు కాబట్టి. రాజేష్, నువ్వు ఒకవేళ వేరు కాపురం పెట్టాలనుకుంటే పెట్టుకో, కానీ నేను మాత్రం తనతో ఒకే ఇంట్లో ఉండలేను. ఒకవేళ తన ఇంటికి తిరిగి వస్తే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇక ఇప్పుడు ఆస్తి పంచుకోవడం పూర్తయిన తర్వాతే తన ఇంటికి వస్తుంది. వదిన తన ఇంటికి ఎప్పటికీ తిరిగి రాదు. ఇంకా నా కంపెనీ వాళ్ళు నన్ను వేరే సిటీకి పంపిస్తున్నారు. నేను అక్కడే ఉండాలి. నాకు ఈ ఒక్క వారం మాత్రమే టైం ఉంది. నా సామాన్లన్నీ సర్దుకోవాలి. నా జీవితంలో మధు కోసం టైం కానీ ప్లేస్ కానీ లేదు. నేను ఒక్క వారంలో ఈ సిటీ వదిలి వెళ్తాను. ఇప్పుడు ఒకవేళ తను ఇక్కడికి వచ్చినా రాకపోయినా మీరేం చేస్తారో అదే చేయండి. నేను మాత్రం ఏం పట్టించుకోను. ఇప్పుడు తన ఇంటికి ఎలా వస్తుందో నేను చూస్తా. తను తిరిగి రాకుండా అన్ని దారులు మూసేశాను. తనని ఎప్పటికీ ఈ ఇంటికి రానివ్వను. తను కూడా రాదు.